సృజనాత్మకత అనేది కళను సృష్టించడంలోనే కాదు, దాన్ని వ్యాప్తి చేయడంలోనూ ఉంది. తయారు చేసిన అందమైన ఎలాంటి నగను నలుగురిలోకి తీసుకెళ్లి అమ్మడంలో ఎంతో నేర్పు కావాలి. ఆ విషయంలో దేశంలోని ఒక ట్రెండ్ సృష్టించిన సేల్స్ ట్రెండ్ సెట్టర్ వ్యూహాన్ని ఇప్పుడు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈవిడ ఆధునిక మహాలక్ష్మి. సాక్షాత్తు ఆ ధనానికి అధిపతి లక్ష్మీమాతే ఒక సీఈఓ అవతారంలో వస్తే ఏం చేయగలడో, ఇలా చేయడం నేర్పగలడో అన్నీ ఈవిడ చేస్తోంది. కొత్తదనం అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే కోట్ల రూపాయల లాభం, కొత్త కొత్త అందాల వైభవం వికసిస్తాయో సరోజగాన్ని చూస్తే అర్థమవుతుంది. నగలంటే కొని లాకర్లోకి చేర్చడం, వేడుకలప్పుడు తీసి ధరించి తిరిగి లోపల పెట్టేలా ఉండకూడదు. రోజువారీ వేసుకునేలా డ్రెస్సింగ్ టేబుల్ మీదకి చేరాలన్నది నా ఉద్దేశం. అందుకోసం సృజనాత్మకత, కాంటెంపరరీ, ఫ్యాషన్ 3 అంశాలకు చోటిచ్చా అని చెబుతారు సరోజ. ఆవిడ ఓ నియమాన్ని పెట్టుకున్నారు. ప్రతి శుక్రవారం 75 రకాల కొత్త డిజైన్లను మార్కెట్లోకి ప్రవేశపెడతారు. తన నగలన్నీ తక్కువ బారుతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ధోరణులకు తగ్గట్టుగా ఉంటాయి. దీనికోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆవిడ. వాళ్లు దేశ విదేశాల్లో ఫ్యాషన్ వీక్లకు వెళ్లి అక్కడంతా పరిశీలిస్తుంటారు. దేన్నైనా ఆన్లైన్లో కొనడం ఇప్పుడు సహజమే, కానీ బంగారం విషయంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది సరోజే. నగరాలకే పరిమితమైన ఆన్లైన్ వ్యాపార సేవల్ని పల్లెలకి విస్తరించారు. అలా ఈవిడ నగలు దేశంలో నలుమూలలకి సరఫరా అయ్యాయి. ఇప్పటి వరకు 3,000కు పైగా ఊళ్లు, పట్టణాలకు బంగారు నగలను పంపిణీ చేశారు. కొనుగోళ్లు పెరిగాకే దేశవ్యాప్తంగా అవుట్లెట్లకు ప్రాధాన్యమిచ్చారు. ఈ సంస్థకు సీఈఓ, ప్రమోటర్ సరోజనే. బంగారం కొనేటప్పుడు నాణ్యతను తెలిపే BIS మార్కును చెక్ చేసుకోవడాన్ని ప్రచారం చేశారు. ఆవిడ తయారు చేసే నగ 25 నాణ్యతా పరీక్షల తర్వాతే వినియోగదారుడికి చేరుతుంది. అంతేకాదు, 2 వారాల్లోగా వినియోగదారుడికి చేర్చడం, రిటర్న్ పాలసీని ప్రవేశపెట్టారు. 33 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపారం ఇప్పుడు 361 కోట్లకు పైమాటే. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా కెరియర్ మొదలుపెట్టి తనిష్క్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్, టైటాన్ ఇండస్ట్రీ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్, కయా స్కిన్ క్లినిక్స్లో ఆపరేషన్స్ విభాగాధిపతి, డెల్లో రిటైల్ డైరెక్టర్, ఇలా భిన్న సంస్థల్లో భిన్న విభాగాల్లో పనిచేశారు. తనిష్క్లో చేస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని అమెరికాకు విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఉద్యోగినులు రోజువారీ ధరించడానికి ప్రత్యేక నగలు ఆమె హయాంలోనే సిద్ధమయ్యాయంటారు.